హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. పద్మ హౌస్ వైఫ్ ఛానల్. ఈరోజు నేను చేస్తుంది కొత్తిమీర చికెన్ ఇగురు. ఎలా చేయాలో చేసి చూపిస్తాను. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వీటెక్కాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్లో బిర్యానీ మసాలా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. పెద్దవి అయితే 2 సరిపోతుంది, చిన్నవి అయితే 3-4 వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది. చిటికెడు పసుపు. ఉల్లిపాయలు వేగినలేదో చూద్దాం. ఆనియన్స్ వేగిపోయినాయి. ఇలా వేగాక క్లీన్ చేసుకున్న కొత్తిమీర 1 కప్పు వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక కొంచెం వేగాలి. ఇలా ఈ కొత్తిమీర వేగాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత కలుపుకుంటూ వేయించుకోవాలి. 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. క్లీన్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఈ చికెన్ వేసుకున్నాక ఒక 10 నిమిషాలు ఉడకాలి. మూత పెట్టేద్దాం. చికెన్ వేగిందేమో చూద్దాం. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగాక 1 స్పూన్ కారం, టేస్ట్ సరిపడి సాల్ట్ వేసుకోవాలి. దీంట్లో 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఈ చికెన్ ఉడకటానికి 1 కప్పు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక ఒక 20 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. అయిపోయింది. మంచిగా కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీర చికెన్ ఇగురు రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వస్తుందో నాకు ఇన్బాక్స్లో కామెంట్ పెట్టండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి.